Hello viewers, welcome to the preview of match number 26 between Lucknow Super Giants and Delhi Capitals. ఈ మ్యాచ్ రేపు లక్నోలోని ఏకానా స్టేడియంలో జరగబోతుంది. సో వీళ్ళ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, ఈ మ్యాచ్ ప్రివ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసేద్దాం. సో వీళ్ళిద్దరి ఫేట్ ప్రస్తుతానికైతే చాలా డిఫరెంట్గా ఉంది. ఎల్ఎస్జి ఈజ్ ఇన్ కరెంట్లీ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఒకవేళ కానీ వాళ్ళు రేపటి మ్యాచ్ గెలిస్తే మంచి మార్జిన్తో వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఒక టీం టాప్కి వెళ్ళిపోయే పొజిషన్లో ఉంటే ఇంకొక టీం మాత్రం 10th పొజిషన్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వాళ్ళే ఢిల్లీ క్యాపిటల్స్. సో వాళ్ళు 5 మ్యాచెస్లో 1 విన్ అండ్ 4 losesతో 2 points అండ్ చాలా బ్యాడ్ నెట్ రన్ రేట్తో 10th ప్లేస్లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు జస్ట్ 9th ప్లేస్కి మాత్రమే వెళ్ళగలరు. ఎందుకంటే ఇవాళ ఆర్సీబీ ముంబై మ్యాచ్ ఉంది. దాంట్లో గెలిచిన వాళ్ళు 8th ప్లేస్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు అక్కడే ఉంటారు. సో వాళ్ళని వీళ్ళు గెలిస్తే వాళ్ళని ఓవర్టేక్ చేసి ఫోర్ పాయింట్స్తో 9th పొజిషన్కి రావచ్చు. బట్ అంతకంటే పైకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. బట్ కనీసం అక్కడ నుంచి పైకి స్టార్ట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి ఏ స్టార్ట్. సో ఈ మ్యాచ్ నుంచి స్టార్ట్ చేయాలి విన్నింగ్. అట్లీస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం టోర్నమెంట్లో ఉండాలి అంటే, లేదంటే ఇంకా కష్టం అయిపోతుంది. ఇంకా ప్రతి మ్యాచ్ గెలవాలి అనే సిచ్యువేషన్ వచ్చేస్తుంది ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే. వేరేజ్ లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ ఇది, గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అండ్ గెలిస్తే టాప్లో గెలిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో చాలా క్రూషియల్ మ్యాచ్ వాళ్ళకి కూడా, వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే, లక్నో ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే. సో ఈ మ్యాచ్ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం ఈ వీడియోలో. సో ముందుగా వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూసేద్దాం. సో ఇప్పటివరకు ఎల్ఎస్జీ అండ్ డీసీ ఇప్పటివరకు కేవలం 3 మ్యాచెస్ ఆడాయి ఐపీఎల్ హిస్టరీలో. ఎందుకంటే ఎల్ఎస్జీ కొత్త ఫ్రాంచైజీ కాబట్టి. అండ్ ఈ 3 మ్యాచెస్లో మొత్తం ఆల్ 3 మ్యాచెస్ లక్నో సూపర్ జైంట్సే గెలిచింది. ఢిల్లీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అండ్ లాస్ట్ సీజన్లో ఒక్కసారి ఆడారు వీళ్ళిద్దరు, ఆ ఒక్క మ్యాచ్ కూడా ఎల్ఎస్జీనే గెలిచింది. అండ్ లక్నోలో ఒక మ్యాచ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య, అది కూడా ఎల్ఎస్జీనే గెలిచింది. అండ్ రీసెంట్ ఫామ్ చూస్తే లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యి హ్యాట్రిక్ విన్స్తో వస్తున్నారు ఈ మ్యాచ్లోకి మంచి మొమెంటంతో. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచెస్లో జస్ట్ 1 మ్యాచే గెలిచారు. వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు, దెన్ 1 మ్యాచ్ గెలిచారు. అండ్ దెన్ అది కూడా అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ దెన్ నెక్స్ట్ 2 మ్యాచెస్ మళ్ళీ ఓడిపోయారు. అండ్ దెన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆ 2 మ్యాచెస్ కూడా చాలా బిగ్ స్కోర్స్ కన్సిడర్ చేశారు. 272 రన్స్ ఓ మ్యాచ్లో, 234 రన్స్ ఇంకో మ్యాచ్లో. సో అంతా చాలా బౌలింగ్ స్ట్రగుల్స్ నుంచి వస్తున్నారు వాళ్ళు. సో క్లియర్లీ ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్లీ మనకు అర్థమవుతుంది ఫేవరెట్స్ ఈ మ్యాచ్లో ఎవరంటే అన్డౌటెడ్లీ లక్నో సూపర్ జైంట్స్. బట్ నా ప్రిడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి కరెంట్ టీమ్ స్ట్రక్చర్ అండ్ వాళ్ళ ఫామ్ చూసేద్దాం. లక్నోకు సూపర్ జైంట్స్ టాప్ ఆర్డర్ క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు. బట్ దేవదత్ పడిక్కల్ ఈజ్ ఫుల్లీ అవుట్ ఆఫ్ ఫామ్. అసలు డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేదు అనుకుంటాను ఈ ఐపీఎల్లో, అన్ని సింగిల్ డిజిట్ స్కోర్స్ ఈ ఐపీఎల్లో. సో కానీ వాళ్ళు గెలుస్తూ వచ్చారు కాబట్టి చేంజ్ చేస్తారా అంటే నాకైతే ఎందుకో చేంజ్ చెయ్యరు అనిపిస్తుంది. ఎందుకంటే గెలుస్తున్నారు కాబట్టి కొంచెం యంగ్ ప్లేయర్ కాబట్టి కొంచెం బ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఫీల్డర్ కూడా మంచి ఫీల్డర్ తను. సో మేబీ తను ఉంటాడు టీంలో ఈ మ్యాచ్. చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నా కానీ మొత్తానికైతే నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఫామ్లో లేడు కాబట్టి నేను 8.5 ఇస్తాను. అదే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ అయితే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ అండ్ లాస్ట్ మ్యాచ్ అభిషేక్ పొరేల్ వచ్చాడు, రిషబ్ పంత్ రాలేదు. పృథ్వీ షా ఫామ్లో ఉన్నాడు, 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ బాగా ఆడాడు. డేవిడ్ వార్నర్ ఫస్ట్లో మ్యాచెస్ బాగా ఆడినా లాస్ట్ 2-3 మ్యాచెస్ కొంచెం ఫ్లాప్ అయ్యాడు. నేను అందుకే వైట్లో పెట్టాను, రెడ్లో పెట్టలేదు కంప్లీట్లీ. ఎందుకంటే అలానే పూర్తిగా టచ్లో లేడు అన్నట్టు కాదు, కొంచెం మంచి షాట్స్ కొడుతున్నాడు కానీ క్లిక్ అవ్వట్లేదు, పెద్ద స్కోర్ అయితే రాలేదు. అండ్ సిమిలర్లీ అభిషేక్ పొరేల్ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు అండ్ దెన్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, మధ్యలో కొంచెం చిన్న స్కోర్స్ ఉన్నాయి. సో అందుకే నేను గ్రీన్లో రెడ్లో రెండిట్లో పెట్టలేదు, వైట్లో పెడుతున్నాను. అండ్ దెన్ ఐఎమ్ రేటింగ్ దిస్ టాప్ ఆర్డర్ యాజ్ 8 points. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే దిస్ ఈస్ వేర్ ఎల్ఎస్జీ స్ట్రాంగ్గా ఉంది. మార్కస్ స్టోయినిస్ అండ్ నికోలస్ పూరన్ వాళ్ళ ఓవర్సీస్ బ్యాటర్స్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు, మంచిగా హిట్టింగ్ చేస్తున్నారు. మిడిల్ ఓవర్స్ అండ్ ఫినిషింగ్ దగ్గర కూడా దే ఆర్ గివింగ్ దట్ ఇంపెటస్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్ మిడిల్ ఆర్డర్. అండ్ ఆయుష్ బదోని లాస్ట్ మ్యాచ్ బాగా క్లిక్ అయ్యాడు, బట్ దానికి ముందు మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. సో అందుకే ఇంకా గ్రీన్లో పెట్టలేదు. అండ్ కృణాల్ పాండ్యా బౌలింగ్లో బాగా వేస్తున్నాడు కానీ బ్యాటింగ్లో కూడా ఇంకా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అండ్ చెప్పాలంటే పెద్దగా ఛాన్సెస్ కూడా రాలేదు. సో అందుకే రెడ్లో పెట్టలేదు, ఐఎమ్ కీపింగ్ హిమ్ నార్మల్ యాజ్ వైట్. అండ్ ఐఎమ్ రేటింగ్ దిస్ యాజ్ 8.5 అగైన్ బికాజ్ ఎందుకంటే ఫినిషర్స్ కొంచెం పెద్దగా ఫామ్లో లేరు కాబట్టి, లేదంటే 9 ఇవ్వచ్చు, బట్ ఐఎమ్ గివింగ్ 8.5. ఢిల్లీ మిడిల్ ఆర్డర్లో ఓన్లీ ట్రిస్టాన్ స్టబ్స్ అండ్ రిషబ్ పంత్ ఆర్ పర్ఫార్మింగ్. అక్షర్ పటేల్ బ్యాటింగ్లో ఈ సీజన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు, తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ పెద్దగా ఆడట్లేదు. అండ్ లాస్ట్ మ్యాచ్ లలిత్ యాదవ్ వచ్చాడు టీంలోకి, కొత్తగా వచ్చాడు తను నెంబర్ 7లోకి. ఇంతకు ముందు మ్యాచెస్లో వేరే ప్లేయర్స్ ఆడారు,
బట్ ఈ మ్యాచ్ అయితే తను వచ్చాడు అండ్ తనకు కూడా ఒక ఛాన్సే అండ్ ఐఎమ్ నాట్ కీపింగ్ హిమ్ ఇన్ రెడ్. తను ఫెయిల్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్లో. మొత్తానికైతే సేమ్ వీళ్ళ సిచ్యువేషన్ లాగే 4 and 5 స్ట్రాంగ్గా ఉన్న ఫినిషర్స్ కొంచెం వీక్గా ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా చెప్పాలంటే వీళ్ళు అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్ కొంచెం క్లిక్ అయ్యారు. వీళ్ళు అసలు ఇంకా ఒక మ్యాచ్ కూడా క్లిక్ అవ్వలేరు కాబట్టి నేను 8 ఇస్తున్నాను దీనికి. బౌలింగ్ చూసుకుంటే ఇక్కడ ఉంది మెయిన్ డిఫరెన్స్. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. రవి బిష్నాయ్ నెంబర్ 1 T20I బౌలర్ కూడా సాధించాడు లాస్ట్ ఇయర్ అండ్ కంటిన్యూ చేస్తున్నాడు ఆ ఫామ్ని ఐపీఎల్లో. నవీన్ ఉల్హక్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. మంచిలో క్రూషియల్ వికెట్స్ తీస్తున్నాడు. యష్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ 5 వికెట్స్ తీశాడు అండ్ దెన్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ సిద్ధార్థ్ కూడా పవర్ ప్లేలో మంచి స్పెల్స్ వేస్తున్నాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు అండ్ దెన్ డిఫరెంట్ వేరియేషన్స్తో వేస్తున్నాడు. మయాంక్ యాదవ్ రెడ్లో ఎందుకు పెట్టారంటే వాళ్ళే ఇన్ఫాక్ట్ తనకి ఈ సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్. బట్ మయాంక్ యాదవ్కి ఇంజురీ అయింది అండ్ దెన్ నెక్స్ట్ 2 మ్యాచెస్ ఉండట్లేదు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో మేబీ తన ప్లేస్లో మోసిన్ ఖాన్ రావచ్చు. బట్ మోసిన్ ఖాన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ప్లేయర్. సో మొత్తానికి ఆల్ బౌలర్స్ ఆర్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్ ఆర్ ఇన్ ఫామ్. సో నేను అందుకే 9 ఇస్తున్నాను. 9.5 ఇవ్వచ్చు. బట్ మయాంక్ యాదవ్ లేడు, రిప్లేస్మెంట్ వస్తున్నారు కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇట్ 9. వేరాజ్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. నేను చెప్పినట్టు లాస్ట్ 2 మ్యాచెస్ 270 అండ్ దెన్ 230 2 మ్యాచ్లో 500 రన్స్ ఇచ్చారు వాళ్ళ బౌలర్స్. ఇద్దరు బౌలర్స్ వేసుకున్నారు. మిచెల్ మార్ష్ ఇంజరీ వల్ల జై రిచర్డ్సన్ ని కూడా ఆడించారు లాస్ట్ మ్యాచ్. బట్ తను కూడా క్లిక్ అవ్వలేదు. ఆండ్రిచ్ నోకియా క్లిక్ అవ్వట్లేదు. ఎవ్రీ మ్యాచ్ ఈజ్ గివింగ్ 50 రన్స్ మినిమం ఇస్తున్నాడు. ఇషాంత్ శర్మ ఓకే మాకు అక్కడక్కడ డీసెంట్ స్పెల్ వేసిన మ్యాచ్ విన్నింగ్ ఎఫర్ట్ ఇంకా రాలేదు. దేర్ ఓన్లీ హైయెస్ట్ వికెట్ టేకర్ ఖలీల్ అహ్మద్ ఈజ్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ. సో కాబట్టి చెప్పాలంటే ఢిల్లీ బౌలింగ్ లైనప్ ఈజ్ వీక్. నేను దీనికి 8 ఇస్తాను. ఎందుకంటే బిగ్ నేమ్స్ ఉన్నాయి, పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇస్తాను. లేదంటే 7 or 7.5 ఇవ్వాలి కరెంట్లీ వాళ్ళు ఉన్న ఫామ్లో చెప్పాలంటే. సో మొత్తానికి దీని పరంగా నా టోటల్ స్కోర్ అయితే ఎల్ఎస్జీకి 26 పాయింట్స్ అవుట్ ఆఫ్ 30. డీసీకి అయితే నా స్కోర్ 24 out of 30. క్లియర్లీ ఎల్ఎస్జీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ బౌలింగ్ కానీ. సో అండ్ దెన్ దిస్ ఈజ్ లక్నోస్ హోమ్ గ్రౌండ్స్, హెడ్ టు హెడ్ కూడా వాళ్ళ సైడే ఉంది. సో నా సింపుల్ ప్రెడిక్షన్ ఈజ్ లక్నో సూపర్ జైంట్స్ ఆర్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అన్లెస్ నిన్న ఆర్ఆర్ వర్సెస్ జీటీలో అద్భుతం జరిగి అందరూ కంబైన్డ్ ఎఫర్ట్ చేసి లాస్ట్ వరకు గెలిచి ఏమన్నా అలా అద్భుతం జరిగి గెలిస్తే తప్ప 99% లక్నో సూపర్ జైంట్సే గెలవబోతుంది ఈ మ్యాచ్. ఇది నా ప్రెడిక్షన్. మీ ప్రెడిక్షన్ ఏందో కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఫ్యాన్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.